మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎండాకాలం మనకి విందుగా కనిపించేటటువంటి ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మామిడి. అయితే ఇది అలా అందంగా కనిపించినంత ఆరోగ్యమైంది కాదు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి పళ్ళని కృత్రిమంగా పండిస్తున్నారు. ఈ ముఖ్యాంశాలని తర్వాత ఇలా కృత్రిమంగా పండించారా లేదా ఎలా తెలుసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వేసవి కాలంలో మామిడి పండ్ల విక్రయాలు మామూలుగా ఉండవు, జోరుగా కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి ఈ తరుణంలో రసాయన మాఫియా రంగురంగుల విషయాన్ని పండ్ల రూపంలో సామాన్యులకి విక్రయిస్తూ ఉంది. భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఒకటి ఉంది, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. రసాయనాలతో పండించేటువంటి పండ్ల విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ చాలా కఠినమైనటువంటి రూల్స్ని, నిబంధనలని అమల్లోకి తెచ్చింది. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. మామిడి పండ్లు అసలు వీటిపైన రసాయన ప్రయోగం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ముందు తెలుసుకోవాలి. మామిడి పండ్లు అనేది భారతీయులకి చాలా ఇష్టమైనటువంటి ఫలాలు, అందుకే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే భారతదేశం గర్వించదగ్గ పండు అని అర్థం. అయితే పెరుగుతున్నటువంటి గిరాకీని తట్టుకోవటానికి, త్వరగా లాభాలు గడించడానికి చాలామంది వ్యాపారస్తులు ప్రమాదకరమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారు. సాధారణంగా మామిడి పండు సహజంగా చెట్టు మీదన్నా పండాలి, లేదా గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే అప్పుడైనా పండాలి. మన పూర్వకాలంలో మనం ఆ వరిగడ్డి మధ్య పెట్టి అలాగే పండే వరకు వెయిట్ చేసేవాళ్ళం. కానీ కృత్రిమ పద్ధతులలో ఈ పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ అనేటువంటి రసాయనాన్ని వాడుతున్నారు. ఈ రసాయనం అనేది ఆ తేమతో కలిసిందనుకోండి, అలా కలిసినప్పుడు ఎస్టిలిన్ అనేటటువంటి గ్యాస్ అనేది ఒక విడుదలవుతుంది. ఇది ఆ పండుని త్వరగా పండేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల పండు పైన మాత్రమే పండినట్టుగా కనిపిస్తుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అయితే ఇక్కడ రసాయనాలు వాడారు, అది ప్రాబ్లం. అంటే అది పచ్చిగా ఉన్న గొడవ లేదు, కానీ రసాయనాలు ప్రయోగించారు కదా. ఇలా రసాయనాలతోటి పండించడం అనేది నిజానికి చట్టరీత్యా నేరం. భారతీయ చట్టాల ప్రకారంగా కాల్షియం కార్బైడ్ వినియోగం పైన నిషేధం ఉంది. నిజానికి మీకు తెలుసు లేదు. రసాయన పండ్లని గుర్తించేటటువంటి సులువైనటువంటి పరీక్షలు అనేది తెలుసుకోవాలి. మనం కొనేటటువంటి ఆ మామిడి పండ్లు సహజమైనవా లేకపోతే రసాయనాలతోటి నిండినవా అనేది కొన్ని సాధారణ పరీక్షల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, సింపుల్ టెక్నిక్స్ సరిపోతాయి. నీటి పరీక్ష వీటిలో ముఖ్యమైనది. ఒక బకెట్ నిండా నీళ్ళని తీసుకొని మీరు కొన్నటువంటి మామిడి పండుని దాంట్లో వేయండి. సహజంగా పడిన మామిడి పండు బరువుగా ఉంటుంది కాబట్టి అది నీటిలో మునుగుతుంది. రసాయనాలతో పండించినటువంటి మామిడి పండు లేదా రసాయనాలు పెట్టి తయారు చేసినటువంటి ఈ మామిడి పండు లోపల గాలి గదులు ఏర్పడతాయి రసాయనాల వల్ల, కాబట్టి తేలిగ్గా మారుతుంది. దీంతో ఆ పండు అనేది నీటి పైన తేలుతుంది. కాబట్టి నీటి పైన తేలుతుంటే అలాంటి పండు ఆ కృత్రిమ రసాయనాలతో పండించారు అని అర్థం, అంటే పండేలాగా చేశారని అర్థం. మునిగిందనుకోండి సహజంగా పండింది అని అర్థం. నీటి పైన తేలేటటువంటి ఈ పండ్లు రసాయనాలతో నిండినవిగా మీరు ఐడెంటిఫై చేయాలి, వాటిని తినటం మానేయాలి. ఇక రంగు, ఆకృతి, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సహజంగా పడినటువంటి మామిడి పండు అన్ని వైపులా ఒకే రంగులో ఉండదు. ఇది చాలా ముఖ్యం. ఇది మీరు ప్రధానంగా గుర్తించాలి. మీరు మామిడి పండు పట్టుకున్నారు, చూశారు, ఒకవైపు పండినట్టు కనిపిస్తుంది, ఒకవైపు పచ్చి తోలు కనిపిస్తూ ఉంటుంది, అది సహజంగా పండింది అని అర్థం. అక్కడక్కడ ఆకుపచ్చటి మచ్చలు, రంగులో తేడాలు కనిపిస్తాయి, ఇది న్యాచురల్గా పండితాయి. అలా కాకుండా రసాయనాలతో పండించారనుకోండి, అలాంటి పండు మొత్తం ఏకరీతిగా పసుపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇలాగ ఒకే రంగులో పండు ఉంది అంటే అది కాల్షియం కార్బైడ్ ప్రభావం అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక అన్నిటికీ మించి రుచి, అంటే మామిడి పండు రుచి, అనుభూతి, ఇది చాలా ముఖ్యం. కృత్రిమంగా పండినటువంటి మామిడి పండుని మీరు తిన్నప్పుడు నోట్లో ఒక రకమైన మంట లేదా అసౌకర్యం కలుగుతూ ఉంటుంది. సహజమైన పండు తీపిగా మంచి సువాసనతో ఉంటుంది. రసాయనాల ప్రభావం వల్ల ఆ పండు రుచిలో తేడా అనేది వచ్చేస్తుంది. ఒక్కోసారి ఈ పండు తింటున్నప్పుడు గొంతులో లేదా నాలుక మీద జలబుట్టినట్టుగా కూడా అనిపిస్తుంది, ఇది రసాయనాలతో పండిస్తే. ఇది రసాయన అవశేషాల వల్ల కలిగేటువంటి దుష్ప్రభావం అని మీరు ఐడెంటిఫై చేయాలి. అలాగే పండుని మీరు కోసారనుకోండి, లోపల గుజ్జు తాలూకు రంగుని గమనించాలి. ఆ రంగు కూడా మనకి నిజం చెప్తుంది. సహజమైన పండు ఏమో లోపల ముదురు పసుపులో లేదా కషాయ రంగులో ఉంటుంది. అదే కృత్రిమ పండు పైన మీకు పసుపుగా ఉన్నప్పటికీ కూడా లోపల లేత పసుపు లేదా తెల్లగా కనిపిస్తుంది. ఇక ఇవన్నీ సరే, కానీ ఆరోగ్యానికి పొంచున్న ముప్పు, ఇది మీరు తెలుసుకోవాలి. రసాయనాలతో పండినటువంటి పండు తినటం వల్ల తక్షణమే కాకుండా దీర్ఘకాలంలో కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాల్షియం కార్బైడ్ అనేది నిజానికి పారిశ్రామిక అవసరాలకు వాడేటటువంటి ఒక రసాయనం. దీంట్లో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ లాంటి విషపూరిత మూలకాలు ఉంటాయి.
ప్రధానంగా దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే డైజెషన్ డిజార్డర్స్, అంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు వస్తాయి. ఈ పండ్లు తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి పండ్లు తిన్న వాళ్ళకి నరాల బలహీనత వస్తుంది. అంటే రసాయనాల ప్రభావం వల్ల తల తిరగటం, నిద్రలేమి, మానసిక ఆందోళన ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్నిటికీ మించి చర్మ వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది ఇలాంటి కృత్రిమ రసాయనాలతో పండించిన మామిడి పళ్ళు తినడం వల్ల. అంటే రసాయన అవశేషాలు ఉంటాయి కదా, ఇవి తగిలినప్పుడు చర్మం పైన దద్దురు, దురదలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఇవన్నీ సరే, కానీ అతి మేజర్ రిస్క్ ఏంటంటే క్యాన్సర్. దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతింటాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు సోకే రిస్క్ ఉంటుంది. మరి ఈ సురక్షితమైనటువంటి పద్ధతులు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి ఈ మామిడి పళ్ళ విషయంలో, ఇది మీరు తెలుసుకోవాలి. మార్కెట్లో పండ్లను కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. పండ్లు అమ్మే చోట మీరు గమనించండి, తెల్లటి పౌడర్ లాంటి పదార్థం ఏదైనా ఉందా లేదా అనేది మీరు గమనించండి. పండ్లని మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా కొనుక్కొని, తర్వాత తప్పనిసరిగా శుభ్రం చేయాలి. శుభ్రం చేయడానికి కొన్ని ఈజీ పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు నీటిలో నానబెట్టడం. అంటే పండ్లను ఇంటికి తెచ్చిన వెంటనే కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టండి. నీటిలో కొద్దిగా ఉప్పు కానీ లేదా వెనిగర్ కానీ కలిపారనుకోండి, రసాయనాల ప్రభావం తగ్గుతుంది. అలాగే అన్నిటికీ మించి తొక్క తీసి తినటం కూడా చాలా ముఖ్యం. మామిడి పండుని ఎప్పుడు తొక్కతో సహా తినకండి. మామూలుగా చెబుతూ ఉంటాం కదా, తొక్కలోనే బోల్డ్ అని విటమిన్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొక్కతో సహా తినమని చెబుతూ ఉంటాం. అయితే దీనికి మాత్రం అది వర్తించదు. ఎందుకంటే ఆ రసాయనాలు కలిపారు అన్న అనుమానం ఉన్నప్పుడు అలాంటి పండుని ఎప్పుడు కూడా తొక్కతో సహా తినకండి. రసాయనాలు ఎక్కువగా ఆ పండు పైన ఉండేటువంటి తొక్క పైనే పెరిగిపోతాయి. కాబట్టి పండుని శుభ్రంగా కడిగి ఆ తొక్క తీసి ముక్కలుగా కోసుకొని తినండి. అన్నిటికీ మించి నమ్మకం చాలా ముఖ్యం. అంటే నమ్మకమైనటువంటి విక్రేతలు, మీరు మీ బెస్ట్ విక్రేతలు ఎవరంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనటం, లేదా గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది, ప్రభుత్వం గుర్తించినటువంటి పండ్ల మార్కెట్ నుంచి మాత్రమే పండ్లను కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని మెరిసిపోయే పండ్ల జోలికి వెళ్ళకండి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కృత్రిమంగా పండించినటువంటి మామిడి పండ్లు అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలు. మనం తినేటువంటి ఈ పండు సహజమైనవో కాదో పరీక్షించుకొని తినడం అనేది మన బాధ్యత. మనం ఆహారం పట్ల అప్రమత్తంగా ఉంటేనే భవిష్యత్తులో వచ్చే అనేక ఆరోగ్య సమస్యల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఆరోగ్యం అనేది నిజానికి మన చేతుల్లోనే ఉంటుంది. సరైనటువంటి ఎంపికతో మేలైన మామిడిని ఆస్వాదించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.